అన్నట్టు. తోమ ఏంటంటే కొంచెం అనుమానం గల వ్యక్తి, అయితే యథార్థమైన వ్యక్తి. ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా తెలుసుకుంటాడు. అయితే యేసు ప్రభు వారు ఆయనకి దర్శన రూపంలో వచ్చి, తోమా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే, సరే ప్రభు నువ్వు చెప్తే నేను వెళ్తాను, కానీ నాకు నిశ్చితమైతే నా దగ్గర నుంచి ఇది ఒకటి తీసేయకూడదా, ఇండియా కాకుండా వేరే దేశం వెళ్తాను అన్నాడంట. లేదు ఇండియానే వెళ్ళాలి, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పాడు. సరే మొత్తానికి ఈ తీరానికే చేరుకున్నారండి. భయంకరమైన తీరం ఇది. ఎట్లా అంటే చూడండి, ఉన్నట్టుగా ఉండి ఒకేసారి పొంగిపోతుంది. ఒక 5-6 అడుగుల అలల్లో వచ్చేస్తాను, ఒక పెద్ద గుంటలా తయారైపోతుంది ఇక్కడే. సో అంత భయంకరమైన తీరం. అయితే ఆ రోజు థామస్ గారు ఇక్కడికి వచ్చారు, మొత్తానికి ఏరియా అంతా చేశారు. మీకు ఇంకా అనేక విషయాలు ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళాక చెప్తాం. ఇక్కడ 16 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమనేవాళ్ళు, అప్పట్లో ఈ ప్రాంతం ఏమనేవాళ్ళు, అదంతా కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భయంకరమైన గాలి, సెకండే. అసలు ఇదైతే నవంబర్లో ఉన్నట్టుగా లేదు, చాలా ఎప్పుడో మే నెలలోనో జూన్లోనో ఉన్నట్టుగా ఉంది. బాగా విపరీతమైన సెగ గాలి కూడా.